మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలమ్మా. చాలా సంతోషం. ఇక్కడ చేరి వచ్చిన సహోదరుల్లో చాలామందికి నేను తెలుసు, కొంతమంది తెలియదు. కొంతమంది అంటే పాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళకైతే నేను బాగా పరిచయము. ఇక ఈ జనరేషన్ వాళ్ళకి, ఈ యూత్ వాళ్ళకి కొంచెం నేను క్రొత్తగా అయి ఉండొచ్చు. ఏది ఏమైనా ప్రభు చిత్తానుసారంగా, ప్రభు కృపలో మనమందరం ఇలాగూ ఆయన నామంలో చేరి, ఆయన స్తుతించి ఘనపరిచి, ఆయన చెప్పే మాటలు వింటకు మనం అందరం చేరి వచ్చాం. అవునా కదా? మనమందరము ఎందుకు వచ్చాము ఇక్కడికి? ప్రభు ఏం మాట్లాడతాడో ఈ సమయంలో. విసికి వేసారిన, హృదయం నొప్పులతో నలిగిపోయిన మన జీవితాలకి ప్రతిరోజు ఒక నూతన జీవితంగా మనకు ప్రభువు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, నూతన దినంలో ప్రవేశపెట్టి ఆయన సన్నిధికి పిలుస్తూ ఉన్నాడు. ఏ సమయంలోనైనా ఆయన సన్నిధికి మనం చేరి వచ్చేందుకు దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. అయితే మనమే అది గ్రహించుకోలేక మన ఇష్టానుసారంగా, మన ఆలోచనల చొప్పున, మన పనులలో పడి నాకు సమయమే లేదనేసి మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం. అవునా కాదా? ఏమో కాదంటున్నారు అందరూ, ఒక్కరిద్దరే అవునన్నారు. అమ్మ బ్యాక్ సైడ్ ఉండేవాళ్ళు కాదా అమ్మ? అవునా? మనమే చేసుకుంటున్నాం కదా, ఒప్పుకోవాలి. ఇప్పుడు మనం దేవుని సన్నిధానంలో ఉన్నాము, దేవుని మందిరంలో ఉన్నాము, దేవుడు ఏర్పరచుకున్న పరిశుద్ధ స్థలంలో మనం కూడుకొని ఉన్నాం కదా. దేవుని మాట వినుటకు చేరి వచ్చినాం. సుభాషణమ్మ మాట్లాడే మాటలు కాదు, లేదా ఇంకొక ఏ సహోదరి మాట్లాడిన మాటలు కాదు, నీవు నేను మాట్లాడిన మాటలు కాదు. కానీ మనల్ని సృష్టించి, మనకు జీవం పోసి, మరలా నూతన జన్మాన్నిచ్చి, మన పాప దోషాలన్నింటినీ తొలగించి, పరిశుద్ధతలోనికి నడిపించి, ఆయన మనకు తోడుగా ఉండి, ఆయన సన్నిధిని నిత్యము మనకు అనుగ్రహిస్తూ, ఆయన పాద సన్నిధికి ఆయన ఆహ్వానిస్తున్నప్పుడు మనం ఎలా రావాలి? అత్యాసక్తితో ఆయన మాటలు వింటకి రావాలి. అవునా కదా? దేవుడు ఇంకొక విషయంలో నాకు ఏం గొప్ప మేలు చేశాడంటే, 10 రోజుల కిందట ఇక్కడ హుబ్లీ నుంచి ఒక వారం ఉండి వెళ్ళాను. బాగా వర్షాలు, పెళ్లి ఒకటి జరిగింది, మీకు తెలిసే ఉంది చాలా మటుకి. పెళ్లిలోనే వివాహం, పెళ్లిలోనే రిసెప్షన్, అన్ని వర్షంలోనే, మొత్తం వర్షంలో తడిసిదైపోయి ఆ బాటిల్ నీళ్ళు ఈ బాటిల్ నీళ్ళు తాగి నాకేమైందంటే నెమ్ము పట్టేసింది. నాకు ఇది ఫస్ట్ టైం అలా జరగటం. అంటే వాటర్ ప్రాబ్లం ఉంది, బాటిల్స్ పడవు నాకు, కానీ జాగ్రత్తగా ఉంటే పెళ్ళిళ్ళు కదా, హడావుడి, అందుకనేసి నేను అంత శ్రద్ధ తీసుకోలేదు. కానీ దేవుడు తన కృపచేత నిలబెట్టాడు. అసలు ఇక్కడి నుంచి వెళ్ళిన మరుసటి రోజే నేను సిక్ అయిపోయినాను. బాగా జ్వరం ఒక్కరోజే వచ్చింది నైటు, కానీ దగ్గు అనేది భయంకరంగా నన్ను పట్టేసి ఊపిరి పీల్చినాక, సరిగ్గా ఆహారం తీసుకొనిక చాలా బాధ పెట్టింది. 3 రోజులు యాంటీబయాటిక్ అవన్నీ ఎక్కించారు. నేను భయపడ్డాను. దేవా, ఇంకొక 10 రోజులే ఉంది సమయం, మన పరిస్థితి ఏంటి, ఎలా ప్రభు అని చెప్పేసి నాకు దిగులైపోయింది. అయితే నిజంగా నా గురించి మీరందరూ బాబుకి ఫోన్ చేసి ఇలా చెప్పాను, బాబు సిక్ అయినాను, ప్రేయర్ చేయండి అని. మీరందరూ ప్రార్థన మన్నించి బాగా ప్రార్థన చేశారు. మీ అందరి ప్రార్థన దేవుడు ఆలకించి నాకు నెమ్మదిచ్చి నడిపించాడు. శరీరంలో కొంచెం బలహీనత ఉంది, కానీ ఆయన నిలబెట్టుకుంటాడు. మా పిల్లలు కూడా నిన్న బండికి వచ్చేటప్పుడు కూడా అంటున్నారు, ఎలా వెళ్తావు ఏమి అని చెప్పేసి. నేను ఒక్కదాన్నే లేనమ్మా, నాకు తోడు యేసయ్య ఉన్నాడు, ఏం భయపడబాకండి. చూడండి, హైదరాబాద్ దాటినానంటే గుర్రం అయిపోతానని చెప్పా. ఇట్లాగే చెప్పాను. నేను ఏం మాట్లాడినా అదే చెప్తాను మీతో అంటేను మా పాప నవ్వింది, నువ్వు ఎప్పుడు ఇంతేలేమ్మా అని. సంఘస్థులు మాత్రం కొంచెం భయపడ్డారు. అయినా చెప్పాను, ఏం పర్లేదమ్మా, ప్రార్థన చేయండి మీరు అని. నిజంగా నేను ఏదన్నానో అదే అయింది. హైదరాబాద్ దాటినంటనే నా శరీరం నా స్వాధీనం లేదు, మంచి ఆరోగ్యం ఉంది, నిలబడిన శక్తి ఇచ్చాడు. చక్కగా స్టేషన్ నుంచి నడిచి వచ్చేందుకు అలుపు లేకుండా పోయింది. బయటికి రావాలి కదా, దేవుని కృపలను అన్నీ మంచిగా జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, దేవుడు తను నమ్మిన బిడ్డల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. కష్టంలో కానీ, నష్టంలో కానీ, వ్యాధుల్లో కానీ, బాధల్లో కానీ, దుఃఖంలో కానీ, అవమానాల్లో కానీ, దేంట్లో అయినా సరే నాకు ఒక్కటే నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, నాది చాలా విరిగి నలిగిన జీవితం. బండ కింద వేసినారేమో అని అనిపిస్తుంది, కానీ అటువంటి దాంట్లో అంతా కూడా దేవుడు తన విశ్వాసంలో నన్ను నిలబెట్టుకొని తీసుకొని వచ్చి
మరి ఇంతవరకు ఈ క్షణం వరకు కూడా ఆయన ఆయురారోగ్యం నుంచి కాచి కాపాడినాడు. దేవునికి స్తోత్రం. మీరందరూ నా గురించి ప్రార్థనకై నిండుగా మీ అందరికీ వందనాలు చెప్తున్నానమ్మా. ఇంకా ప్రార్థన చేయండి. నా శరీరంలో ఊపిరినంత వరకు నేను ఇలా శరీరం మీద పరిచర్య చేయాలని నేను దేవునికి అప్పగించుకున్నాను, కోరుకుంటున్నాను కూడా. నేను ఆయన చిత్తం ఆయన ఎలా నడిపిస్తే అలా నడిపి, ఎందుకంటే ప్రార్థన సహాయం ఎంతో అవసరమైంది నాకు కానీ మీకు కానీ. నిలబడడానికి మనకి మరి విని చెప్పడానికి, మాదిరికరంటే జీవితం చూపించడానికి, అన్నిటికీ కూడా దేవుని కృప మనకు ఎంతో అవసరమైంది. దేవుని కృప లేదే మనం ఒక అడుగు తీసి అడుగేయగలమా? లేదు. దేవుని యొక్క చిత్తం లేదే మనం ఏమీ చేయలేము. కాబట్టి ప్రతి విషయంలో తెస్సలోనికీయులకు చెప్పినట్లుగా ప్రతి విషయంలో మనము దేవునికి సంపూర్ణ సమర్పణ చేసుకొని మన జీవిత యాత్రలో మనం ముందుకు సాగితే అన్నిట్లో మనకి విజయమే. అవునా కదా? మౌనం వచ్చింది. మీరు చెప్తుంటే నాకు హుషారు వస్తుంది. అందుకని నేను మధ్యలో ఇలాగే నాకు ప్రశ్న వేయడము జవాబులు తీసుకోవడం నాకు అలవాటు. దయచేసి తప్పుగా మాత్రం అనేదిగా భావించకండి ఏదేమైనా. ఎందుకంటే ఒక హుషారు వస్తుంది మనసులో. ఇలాగా ప్రశ్న వేసినప్పుడు ఒక పరివర్తన జరుగుతుంది. మీరు బాగా కనిపెట్టండి. ఒక ప్రశ్న వచ్చిందంటే మన వెంటనే చలనము కలుగుతుంది, ఆలోచించే శక్తి మనకి వస్తుంది. అప్పుడు మనలో లోపాలు తెలుస్తాయి. అందుకనే ప్రతి విషయంలో కూడా మనం బైబిల్ చదువుకునేటప్పుడు కూడా ప్రశ్నలు వేసుకుంటూ చదవాలి. ఒక అధ్యాయం చదువుతున్నామంటే ప్రశ్నలు వేసుకుంటూ మనమే, ఎవరు వేయాల్సిన పని లేదు, వేసుకుంటూ చదువుతూ మరి ఆ అధ్యాయంలో ఏముంది, ముందు వెనకేముంది అని కొంచెం సమయం ప్రభువుకి ఇచ్చి ప్రభువుని గురువుగా పెట్టుకొని మనం శిష్యురాలుగా ఆయన దగ్గర నేర్చుకుంటే ఎంతో ఆనందం ఉంటుంది, ఎంతో సమాధానం కలుగుతుంది, ఎంతో ఆత్మీయంలో వర్ధిల్లగలుగుతాం. ఇది నా జీవితంలో మొట్టమొదటి నేర్చుకున్న పాఠం. ఎప్పుడే కానీ నేను రక్షించబడినప్పటి నుంచి కూడా కొన్ని సంవత్సరాలు నాకు ఆత్మీయంగా ఎదిగేందుకు పాఠాలు లేవు. బైబిల్ చదువుకోవడం, నా పరిస్థితులు, నా చుట్టుపక్కల పరిస్థితులు, నా వాతావరణం, ఇదే నాకు కొంత పాఠాలు నేర్పించింది. దేవుని యొక్క గ్రంథమే నాకు మార్గం చూపించి ఆయన త్రోవల్లో నడిపించింది, ఆదరణనిచ్చింది, బలంనిచ్చింది, శాంతి సమాధానాన్ని ఇచ్చి భయపడకుండా చేసింది ఈ జీవగ్రంథం ఒకటేనమ్మా. నా యొక్క జీవిత సాక్ష్యంలో ఒక్క మాటే చెప్పాలనుకుంటున్నాను. ఇదే నన్ను బలపరిచింది. ఇప్పుడు పాటలు పాడేటప్పుడు కూడా నా జీవితం అంతా ఒక్కొక్కరు జ్ఞాపకం వస్తుంది. నేను పాటలు పాడేటప్పుడు కూడా నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాడతాను. పాటలు పాడేటప్పుడు కూడా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నానంటే వంట ఇంట్లో పని చేసుకుంటున్నా కూడా ఏదో కొన్ని రాగాలు తీస్తూ ఉంటాను. దేవుని మాటలే కరెక్ట్గా ఆ పాట ఉండదు. పిల్లలు నవ్వుతారు, పాట ఏంది నువ్వు తప్పు పాడావంటారు. ఒరే, నా మనసులో ఉండేది నేను పాడుతున్నాను, రాగం అదే, నా మనసులోనిది ఇది నేను పాటగా మాడుకొని నేను దేవునికి వినిపించుకుంటున్నాను నాన్న అంటాను. నవ్వుతారు వాళ్ళు. అమ్మమ్మ పాట ఇట్లుందని చెప్పేసి మనవాళ్ళు. కానీ అది కాదు. ఆ హృదయ వేదన కానీ ఆ సంతోషం కానీ ఒక పాట రూపంలో మీరు పాడండి, హృదయం ఎంత తేలిగ్గా ఉంటుందో. పాట అనేది చాలా జీవంతో కూడిన దాంట్లో ఒక అడుగు అన్నమాట అది. ఓకే, మనకు సమయం ఎక్కువగా లేదు, ఇంకా కొన్ని ఉన్నాయి. దయచేసి ఒక చిన్న విన్నపం చెప్పి నేను ముందుకు సాగుతా. ఏంటంటే కరెక్ట్గా మీరు 10:30కి అంతా అందరూ కూడుకుంటే ఒక 2 పాటలు పాడుకొని, ఎవరైనా స్పెషల్ సాంగ్ పాడేవాళ్ళు ఉంటే ఒక సాంగ్ పాడి, అంటే 3 పాటలతో ముగించుకొని తర్వాత వాక్యంలోనికి వెళ్ళి వాక్యాన్ని ముగించుకొని చిన్న క్విజ్లు ఉన్నాయి, క్విజ్ ప్రోగ్రాంలు కూడా, యాక్టివిటీస్ ఉన్నాయి, అవి కూడా చేసుకొని మనం కరెక్ట్ టైంకి భోజనానికి వెళ్ళచ్చు కదా. ఈరోజు మనకు సమయం చాలా అయిపోయింది. మరి క్విజ్ పెట్టమంటారా వద్దంటారా? క్విజ్ భోజనానికి కొంచెం ఆలస్యమైనా పర్లేదు కదా, ఎందుకంటే భోజనాలు ఇక్కడే కాబట్టి. ఓకే, ఏం పర్లేదు, భోజనాలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి మనం ఏం తొందర పట్టించుకోవాల్సిన పని లేదు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేనికి కూడా టైం చూడబాకండి, దయచేసి నిద్రపోబాకండి. రెండవది, మూడవది ఏంటంటే మనసంతా ఇక్కడ పెట్టండి. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది. ఎక్కడికి పోయినా ఫస్ట్ ఇది చెప్పి తర్వాత నేను ముందుకు వెళ్తా. ఎందుకంటే మనం అమ్మగారులం కదా, ఇంట్లో మనదే పెత్తనం, అంతా మనమే భారం భరించాలి, అన్నీ మనమే చెయ్యాలి. ఇదొక పెద్ద భావం అనేది మనలో వేరూరిపోయింది, ముద్ర వేయబడింది. అలా అనుకోకుండా నేను ఏం కాదు, నేను నిష్ప్రయోజకురాలని ప్రభువా నాకు సహాయం చేయనేటటువంటి భావనలోనికి వచ్చి ఇక్కడ కూర్చున్నారనుకోండి, ఇక మీ హృదయము మీ తలంపులు అన్నీ ఇక్కడే ఉంటాయి, ఎక్కడికి పో.
ఆ భావనతో రావాలి. ఇంటి వద్ద ఆలోచనలు అవన్నీ ఆ కాంపౌండ్ బయట పెట్టేసినండి. ఒకవేళ ఎవరైనా ఆలోచనలు ఉంటే పిల్లల విషయం కానీ ఏదన్నా కానీ ఏం పెట్టుకోవద్దండి. అన్నీ అక్కడ బయట పెట్టేసి నిర్మలమైన హృదయంతో, ఖాళీ హృదయంతో ఈడ కూర్చొని ప్రభు మనకి ఏం సెలవిస్తాడో అది మనము నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసి ముందుకెళ్తాను. పరిశుద్ధులకు తండ్రి, మహిమా స్వరూపైన మా దేవ, నిత్యము స్తుతుల మీద ఆసీనుడు అయ్యుండి మమ్మల్ని ప్రతి క్షణము నాయన మరి గమనిస్తూ మాకు సహాయం చేస్తూ మమ్మల్ని ఆదరిస్తూ సంరక్షిస్తూ పోషిస్తున్న మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అల్పురాల్ని, బలహీనరాల్ని, సిక్కయి ఉండి మరి రాలేనేమన్న భావనతో ఉన్నప్పుడు నన్ను బలపరిచి నడిపించిన నా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. నాయన నేను కాదు మాట్లాడేది తండ్రి, మీరు ప్రభువా. నేను మీ నోటి బూరగా ఉండటమే నాకు యోగ్యత అయినది ప్రభువా. కనికరించు తండ్రి నాయన. మీ సిలువ చాటు నన్ను మరుగుపరచుకోండి. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. మా హృదయాలకు తెప్పరిల్లు దయచేయండి దేవా. స్త్రీలైనటువంటి మేము మా యొక్క జీవితంలో వ్యక్తిగతంగా, మా కుటుంబ జీవితంలో, మా సంఘ జీవితంలో, మా చుట్టుపక్కల సమాజంలో మేము ఎలాగ నడుచుకోవాలో అవన్నీ కూడా నాయన మీరే మాకు అనుగ్రహించండి. మేము వాక్యం రోజు చదువుతున్నాం కానీ నాయన అర్థం చేసుకునే శక్తి లేని బలహీనం ప్రభువా, అజ్ఞానం తండ్రి. దయచూపి కరుణ చూపి మా యొక్క అజ్ఞానాన్ని మన్నించి, మా విధేయతను మన్నించి, మాకు జ్ఞానోదయం అనుగ్రహించి ప్రభా మీ యొక్క వాక్యముల చేత మమ్మల్ని తట్టండి. మీ వాక్యముల చేత మాకు మేలుకొల్పు దయచేయండి. మీ యొక్క వాక్యము చేత మాలో చురుకుదనం పుట్టించు ప్రభువా. ఎల్లప్పుడు తండ్రి మీ నామాన్ని ఘనపరిచే బిడ్డలంగా మేము జీవించినట్లుగా మీ కృపాక్షయం మా ఇంట ఉంచండి. మీ సన్నిధి కాంతి మాతో ఉంచండి ప్రభువా. నాయన మమ్మల్ని ఏ ఒక్కరిని దాటిపోవద్దు నాయన. కనికరించు నాయన. నాయన మరి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని మేము ఇక్కడికి వచ్చాం తండ్రి. మీరే మాతో ఉండి, మాలో ఉండి మమ్మల్ని నడిపించి, మీరు మాట్లాడి మా అందరికీ సహాయం చేసి నడిపించండి. ఈ కూడికకు ఆది అంతమై ఉండి నడిపించండి. కూడిక కోసం ఎంతో ప్రయాసపడి ప్రార్థనలతోనూ కార్యాలతోనూ మరి ప్రయాసపడి అలసిన హృదయాల్ని మీరు బలపరచండి. ఎంతో ఆ యొక్క పనులు చేసిన దాంట్లో అన్నిట్లో అలసిపోయిన ఆ హృదయాలనైనా మరి ఎంతో సంతోషించి నిండుదనంగా మిమ్మల్ని స్తుతించేలాగా సహాయం చేయండి ప్రభువా. మరి మందిరాన్ని ఆశీర్వదించండి. ఇక్కడ నడిపించే బిడ్డలను దీవించండి. స్త్రీలను బహుగా దీవించండి నాయన. ఎందుకంటే ప్రభువా కుటుంబానికైనా మందిరానికైనా స్త్రీలు వెన్నెముక లాంటి వాళ్ళు ప్రభువా. మమ్మల్ని తండ్రి కనికరించండి నాయన. అలాగని మేము మమ్మల్ని హెచ్చించుకుంటాం కాదు నాయన. మమ్మల్ని మేము తగ్గించుకొని మీ పాసందులో మొరపెట్టుకుంటున్నాం. సహాయం చేయ తండ్రి. కృప చూపించిన నాయన. ఎల్లప్పుడూ మీకు విధేయులమై, మీ ప్రతి మాటకు విధేయులమై, మీకు నమ్మకస్తులుగా మేము జీవించుటకు మీ కృపాక్షేమం మాకు దయచేయమని, మీ యొక్క వాక్యమనే కత్తితో, మీ యొక్క వాక్యమనే అగ్నితో మాలో ఉండే మస్టును కాల్చివేసి, కోసివేసి, తీసివేసి మమ్మల్ని శుద్ధిపరిచి మీ దృష్టికి నిత్యము యోగ్యులంగా ఉండుటకు సహాయం చేయమని చిన్న ప్రార్థన కృపతో అంగీకరించమని మా ప్రభు మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామపేట ప్రార్థించి ఘనపరిచి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 128వ కీర్తన తీసుకున్నామ్మా. కొంచెం దయచేసి గట్టిగా స్పష్టంగా చదవండమ్మా. 128వ కీర్తన. ఆమేన్. ఈ యొక్క కీర్తన పైన చిన్న అక్షరాలతో ఒక పదం ఉందమ్మా. ఏంటో చదివారా? యాత్ర కీర్తన. యాత్ర అంటే ప్రయాణం. ఎక్కడికి ప్రయాణం? అవునా? పరలోకానికే ప్రయాణమా? పర్వాలేదు. పరలోకానికి ప్రయాణం అవ్వడానికి మరి కేవ్ అంటే టికెట్. కేవ్ అనే మాట ఎక్కడొస్తుంది? యోనాలో వస్తుంది కదా. అందుకే కొంచెం జ్ఞాపకం చేద్దామని అలా అన్నాను. టికెట్ కావాలి కదా. మరి పరలోక రాజ్య ప్రయాణానికి టికెట్లు అందరూ తీసుకున్నారా? టికెట్ అంటే ఏంటో మీకు అర్థమైంది అసలు? సండే స్కూల్లో కూడా పాటలు ఉన్నాయి కదా. రక్షణ అనే టికెట్ కదా, ఇంజన్, యేసుక్రీస్తు అనే డ్రైవరు, సండే స్కూల్లో నేర్పించే పాటలు అవన్నీ కదా.
ఓకే, రక్షణ అనే టికెట్ తీసుకొని యాత్రలో ఉన్నారన్నమాట కదా. మంచిది, చాలా సంతోషం. ప్రభు కూడా కోరేది మనల్ని అదే. మరి యాత్ర చెయ్యాలంటే సుఖంగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? కష్టం ఉంటుందా, సుఖం ఉండదా? మరి సుఖమే అని సిస్టర్ అంటున్నారు, ఒక సిస్టర్ ఏమో కష్టం అంటున్నారు. రెండూ ఉన్నాయని ఇంకొక సిస్టర్ అంటున్నారు. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. రెండూ ఉన్నాయి, దాంట్లో సుఖము ఉంది, కష్టము ఉంది. సుఖంగా జీవించాలి, సుఖంగా యాత్ర చేయాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది చెయ్యొద్దండి? అంటే ఎవరు ఎత్తకపోతే అందరూ అనుకోవాలి కదా. ఎవరు కష్టం కోరుకోరు కదా, నిజమే, నేను ఒప్పుకుంటున్నా, కరెక్ట్ అది. ఎవరు కష్టంగా జీవించాలని ఒప్పుకోరు. ఎవరు కష్టంగా ప్రయాణాలు చేసి డబ్బు ఇంత తగలేసి ప్రయాణాలు చేసి చూసి రావాలని అనుకోరు. సుఖంగా ఉండాలని, 4 రోజులు ఆనందంగా ఉండాలని, మన జీవితం అంతా కూడా ఎంతో శాంతి సమాధానంగా ఉండాలని కోరుకుంటాం. వాస్తవమే ఇది, ప్రతి ఒక్క వ్యక్తి కూడా కోరుకునేది ఇదే. అయితే ఈ శాంతి సమాధానాలుగా సౌఖ్యంగా ప్రయాణాల్లో చెయ్యాలి అంటే మనం కొన్ని ఒడిదుడుకులు పడాల్సి వస్తుంది, కొన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది, కొన్ని ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కొన్ని నష్టపోవాల్సి వస్తుంది. ప్రయాణాలు పోయేటప్పుడు కొన్ని పోగొట్టుకుంటుంటాం కదా. కరెక్ట్గా వెళ్ళి కరెక్ట్గా ఏమైనా తిరిగి వస్తున్నామా ప్రయాణాల్లో? లోకరీతిగా నేను అడిగేది. ఏదో ఒకటి పోగొట్టుకొని వస్తుంటాం. నేనైతే ఎక్కడికి పోయినా ఏ సోప్ అన్నా మర్చిపోతా, దువ్యానన్నా మర్చిపోతా, బ్రష్ అన్నా మర్చిపోతా. ఈ మూడిట్లో మాత్రం తప్పకుండా మర్చిపోతూ ఉంటాను. అందుకే ముందుగా పొద్దున్నే చేసి రెడీ చేసి పెట్టుకుంటాను ఇవన్నీ. సాయంకాలం ప్రయాణం అంటే సిద్ధం చేసుకుంటా. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా మీరు ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, పరలోక రాజ్యానికి మా ప్రయాణం అన్నారు కదా. అందుకే చెప్తున్నా, పరలోక రాజ్యానికి ప్రయాణం కావాలంటే మొట్టమొదట మనం గ్రహించవలసినవి కొన్ని ఉన్నాయి. పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు కదా, దేవుడున్నాడు. మరి ఆయన్ని కలుసుకోవాలంటే ఆయన గురించి తెలుసుకోవాలి కదా. ఆయన గురించి మనం ఎరగాలి కదా. మన గురించి ఆయన ఆల్రెడీ తెలుసు ఆయనకి. మనం ఎట్లాంటి వాళ్ళమో, మన మనస్థితి ఏంటో, మన పరిస్థితులు ఏంటో అన్నీ A to Z ఆయనకు తెలుసు. మనల్ని తెలుసుకున్నాం, మనల్ని కాచి వడపోసిన ఆయన్ని మరి కొంచెమన్నా మనం గ్రహించుకోవాలి కదా. ఆయన గ్రహించాలి కదా, ఆయన ఎరగాలి కదా. మనము ఆయన ఎరిగి ఉంటే ఆయనతో కలిసి జీవించటానికి ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉంటాం కదా. ఏ కష్టం వచ్చినా ఆనందమయంగానే మనము ముందుకు సాగుతాం. మన యాత్రా జీవితంలో ఇప్పుడు ఆత్మీయ విషయంలోకి వద్దాం. మన ఆత్మీయ జీవితంలో, మన యాత్రా జీవితంలో పరలోక రాజ్యానికి వెళ్ళాలి, అంతే కదా మనకు కావాల్సింది. మన ధ్యేయం అదే కదా, మన యొక్క నిరీక్షణ అదే, పరలోకం చేరాల. సరే, పరలోకం చేరటానికి దేవుడు కొన్ని మార్గాలు మనకి ఏర్పరిచాడు. యేసుక్రీస్తు ద్వారా మనల్ని అంగీకరించాడు, సువార్తను నమ్మాము, మేము రక్షించబడ్డామని అనుకుంటున్నాము, మనం ముందుకు సాగుతున్నాం. మరి ప్రయాణంలో సాగుతున్నప్పుడు మనం దేని గురించి ఆలోచిస్తాం? లోకరీతిగా చెప్పండి. మనము ప్రయాణంలో సాగుతున్నప్పుడు దేని గురించి ఆలోచిస్తాం? ముందు ఏదన్నా కావాలా, ముందు ఏదన్నా వస్తే పలాని సిద్ధం చేసుకోవాలి, బట్టలు కావాల్సినన్ని చక్కగా పెట్టుకోవాలి, సోపులు పెట్టుకోవాలి, దువ్వెనలు పెట్టుకోవాలి, ఎక్కడ మనకు అక్కడ ఏం దొరకవు. కాబట్టి మనం అన్నీ సిద్ధపాటు కలిగి పెట్టుకొని మళ్ళా మర్చిపోయినామని వెనక్కి వచ్చే పరిస్థితి లేకుండా మనము సిద్ధపడతాం కదా. అదే రీతిగా మన ఆత్మీయ విషయంలో కూడా పరలోక రాజ్య ప్రయాణం చేస్తున్నాం. పరలోక రాజ్య ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్నాం. ఈ లోక యాత్రను కాసేపు పక్కన పెట్టండి, ఎందుకంటే అది బస్సులో సేఫ్టీ అవన్నీ ఉంటే వేరే సంగతి, అది తర్వాత పోదాం. ఆత్మీయ విషయంలో మన ప్రయాణంలో మనం ముందుకు సాగేటప్పుడు మొట్టమొదట సిద్ధపాటు మనకి ఏమిటి? మొట్టమొదట సిద్ధపాటు ఏమిటి?
మన గురి ఎవరి మీద? కరెక్ట్. ఇప్పుడు దగ్గరికి వచ్చారు మీరు. మన గురి యేసయ్య మీద కదా. మన గురి యేసయ్య మీద కాబట్టి ఆ గురిని మనం పెట్టుకొని ఆ గురిని చేరాలన్న ఒక శుభప్రదమైన నిరీక్షణతో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఎందుకు ఆయన పైన గురి మనకి? ఓకే, అది సరే, తర్వాత మాట అది మనకి. అసలు ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన సర్వసృష్టికర్త, ఆయనకు సాటి ఎవరు లేరు. ఆయన ఒక మాట అన్నాడు, ఎవ్వరు కూడా ప్రపంచంలో దేవుళ్ళు అనబడిన వాళ్ళు కానీ ఇంకెవ్వరు కూడా అనని మాట, ఒక్క మాట అన్నాడు. చెప్పగలరా? నేనే దేవుడను. మన కొత్త నిబంధనలకు వచ్చినాక నేనే మార్గం, సత్యం, జీవం. సంతోషం. నేనే దేవుడను, నేను తప్ప మరొక దేవుడు లేడు, నాకు సాటిగా ఎవరిని మీరు నిలబెడతారు ఆయన చెప్తూ క్వశ్చన్ కూడా వేశాడు. ఉందా లేదా మనకి? ఓల్డ్ టెస్టిమెంట్లో మనకి అన్ని చోట్ల ఆ మాట ఉంది. ఆదికాండం 17లో మనం చూసుకున్నప్పుడు అక్కడ ఏమంటున్నాడు? నేను చూడండి, ఆదికాండం 17:1 చూడండి. తీసిన వాళ్ళు చదవండమ్మా. 17వ అధ్యాయం 1వ వచనం కదా. చాలు నాన్న. ఇక్కడ ఏమని చెప్పాడు? దేవుడు ఎటువంటి వాడంట? సర్వశక్తి గల దేవుడు. అదే నిర్గమాకాండం 3:14 చూడండి. నిర్గమాకాండం 3:14. చాలు. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఉన్నవాడు అనువాడు అంటే నిరంతరము ఉండేవాడు, నిన్న నేడు రేపు కదా, నిరంతరము ఉండే దేవుడు ఆయన. ఆది అంతం లేనివాడు ఆయన. కాసేపు వచ్చి కాసేపు పోయేవాడు కాదు ఆయన. కాసేపు రక్షించినట్టు రక్షించి మరలా నిన్ను ద్వేషించేవాడు కాదు ఆయన. నిన్ను ఎల్లప్పుడూ కూడా సదా ప్రేమిస్తూ తోడుగా ఉంటూ నడిపిస్తున్నటువంటి వాడు. తర్వాత ఇంకొక వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 33:27 చూడమ్మా. 33:27లో ఏముంది చూడండి. ఆడ 3 మాటలు ఉన్నాయి. దానిపైన మాట చూడమ్మా. మహోన్నతుడై మేఘవాహనుడగును. సరే, మహోన్నతుడు ఆయన ఎటువంటి వాడు? మహోన్నతుడు. అందరూ వాక్యం తీసి చూస్తున్నారమ్మా? చూడండి దయచేసి, బైబిల్ తెరవండి. తర్వాత ఆయన ఎటువంటి వాడు? శాశ్వతుడు. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్నవాడను అని చెప్పాడు. నిత్యముగా ఉండేవాడు ఆయన. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉండేవాడని చెప్పేసి చూస్తున్నాము. తర్వాత ఒక భక్తురాలు అంటా ఉంది ఆయన గురించి, ఆయన స్తుతిస్తూ ఘనపరుస్తూ. 1 సమూయేలు 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 2వ వచనంలో చూడండమ్మా. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు, ఇంకను అంత గర్వముగా మాట్లాడకుడి. సరే, చాలు నాన్న. ఆ మాట తర్వాత చూసుకుందాము. మనకు కావాల్సింది దేవుడు ఎటువంటి వాడు అనే విషయంలో మనకు కొన్ని వచనాలు, నేను ఇంకా చాలా ఉన్నాయి కానివ్వండి, అన్నీ చూపించుకుంటూ పోతే నాకు సమయం చాలదు కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నా. ఆయన అనంతుడు, ఆయనే ఆశ్రయదుర్గము, నిత్యం ఉండేవాడు, మహోన్నతుడు, ఉన్నవాడు అన్నవాడు అంటే నిరంతరం ఉండేవాడు, శాశ్వత కాలము అంటే ఇంకా ఆది అంతం లేనటువంటి వాడు అనమాట. ఎల్లప్పుడూ నువ్వు ఎక్కడున్నా, ఏం చేసినా, ఏ స్థితిలో ఉన్నా నేను పిలిస్తే పలికే దేవుడు. కొంతమంది ప్రార్థన చేస్తూ అంటారు, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకు సమాధానం ఇవ్వటం లేదు అంటాడు. నేను అంటాను, ఆ మాట ఇతరులతో అనేటప్పుడు నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకోవాలి, నా విశ్వాసాన్ని నేను పరీక్షించుకోవాలి. ఎందుకు సమాధానం ఇవ్వటం లేదు ఆయన? ఇంతగా గొప్పగా చెప్తున్నాడుగా, మరి నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే ఆశ్రయదుర్గం, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండేవాడిని నేను చెప్తున్నాడుగా, మరి
అలా చెప్తున్న దేవుడు మరి ఎందుకు జవాబు ఇవ్వటం లేదు? ఎప్పుడైనా ఆలోచించారా? చెప్పండి, ఎప్పుడైనా ఆలోచించారా? ఎంతసేపు నా దుఃఖం వినలేదు, నాకు జవాబు ఇవ్వలేదు, నాకు మార్గం చూపించలేదు అని మనము కుంగిపోయే స్థితిలో ఉన్నాం. కానీ అరే నాకు ఎందుకు జవాబు రావట్లేదు, నాలో ఏం లోపం ఉంది, నేనేమన్నా ఇంకా సర్దిద్దుకునేది ఉందా, లేకపోతే నా యొక్క ప్రార్థనలో అల్పంగా ఏమన్నా ఉందా, అల్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నానా అని ఎన్నడైనా మనం ఆలోచించామా? ఇవన్నీ నేను కూడా చెప్తున్నాండి. మొట్టమొదటిలో రక్షించబడిన మట్లో కొన్ని చాలా ఇబ్బందులు ఇరుకులు ఏర్పడినాయి. అలాంటప్పుడు నేను ప్రార్థించేదాన్ని. ప్రార్థిస్తే ఆలస్యం అయితే కొంచెంసేపు అలాగే అనుకునేదాన్ని. నేను ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా. ప్రతి ఒక్కరి పరిస్థితి అదే. మన స్త్రీలమందరం ఒకటేనండి. గొప్ప జ్ఞాని అనుకోబాకండి, గొప్ప అంత తెలిసింది అనుకోబాకండి, చదువు బాగా నేర్పరితనం ఉందనుకోబాకండి, మాట నేర్పరి అనుకోబాకండి. మనమందరం కూడా ఆత్మీయ విషయంలో బలహీనమే. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ చేత రాయించి చెప్పాడు, స్త్రీ బలహీనమైన ఘటం. ఆ బలహీనత ఏంటంటే మనలోని విశ్వాసంలో లోపం. మనం ప్రార్థన చేస్తున్నాము, చేసేటప్పుడు ఏమవుతుందంటే అపవాది వచ్చి పక్కన నిలబడి, ఓ అబ్బో నువ్వు బలి ప్రార్థన చేస్తున్నావులే, ముందు నువ్వు ఏం చేస్తున్నావు చూసుకో, ఎందుకు ప్రార్థన చేస్తావు, ఆయన నీకు నేరుగా వచ్చి నిన్ను అమ్మా నేను వచ్చినాను, నేను నిన్ను దర్శిస్తాడా అని ఇలాంటి మాటలతో మనల్ని బలహీనపరిచే ఒక వ్యక్తి మనకి ఎడం పక్కన ఉంటాడు. ఎంత విశ్వాసి అయినా కానీ ఇది గమనించాల్సిన విషయం. ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. ఇంకా మనమే అపనమ్మకస్తులం, మనమే నమ్మదగిన వాళ్ళం కాదు, మనమే అబద్ధికులం, అప్రమాణికులం, మనమే అవిశ్వాసులము, మనమే. మన విశ్వాసులు మనం చెప్పుకుంటున్నాం, కానీ నేను అంటున్నానని బాధపడబాకండి, దయచేసి దిద్దుకుందాం అంతే. నాతో కూడా కలిపే నేను చెప్తున్నాను. నేను గొప్ప విశ్వాసిని, నాకు వాక్యం అంతా తెలుసు, నేను వాక్యం బోధిస్తున్నాను నేను అనుకొని నా ప్రార్థనలో అల్ప విశ్వాసం చూపించానంటే నాకు జవాబు రాదండి. తర్వాత కొన్ని విషయాల్లో నాకు నేనే పరిశీలన చేసుకొని చూసినప్పుడు నా విశ్వాసము మనుషుల వైపు ఉంది కానీ దేవుని వైపు పరిపూర్ణంగా లేదని నాకు తెలిసిపోయింది. అది కూడా చెప్తాను కారణం. డాండెల్లో ఉన్నప్పుడు నీళ్లు పడక కడుపు జబ్బు నాకు ఏర్పడింది. ఆ జబ్బు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏమీ లేదంటున్నారు, ఏమీ లేదన్నారు. మా కాలనీలో కేరళ వాళ్ళు ఉన్నారు. కేరళ వాళ్ళు అంటే కొంచెం మీకు తెలిసే ఉంది, కొంచెం వాళ్ళకి అవి ఇవి మా మంత్రాలు అవి అన్నీ ఉంటాయి వాళ్ళకి కొన్ని తప్పనిసరిగా. ఒక ఆయన మంచి వ్యక్తి, చాలా మంచోడు, క్రైస్తవులను ప్రేమిస్తాడు, అంతా చేస్తాడు. అమ్మ మీరు నాకు చెప్తే నమ్మరు కానీ మిమ్మల్ని దుష్టశక్తి పీడిస్తూ ఉంది అన్నాడు. నాకు వాటి మీద అంతా ఇప్పుడు లేదు, చిన్నప్పుడు లేదు, నమ్మనప్పుడు కూడా లేదు నాకు అది. ఎందుకంటే దేవుడే మనకి ఏ చేసినా ఆయనే చేయాలనేది ఒకటి ఉంది. నేను నమ్మక ముందు కూడా నాకు ఆ ఒక నిరీక్షణ ఉండేది. విశ్వాసం అనేది గురించి కాదు నేను చెప్పేది, ఆ నమ్మకం అనేది నాకు ఉండేది. ఏం చెయ్యలేవు మాకు, దేవుడు చిత్తం అయితేనే కానీ అవి మమ్మల్ని తాకవు అనేటటువంటి భావన నాలో ఎప్పుడు కూడా ఉండేదన్నమాట. నేను అన్నాను, లేదు బ్రదరు అలా కాదు అని చెప్పంటే, లేదమ్మా నేను ఒక మంది ఇస్తాను చేయమంటే, చెట్ల రసము మందులు ఇవి ఇస్తే తీసుకుంటా కానీ మీరు ఏదన్నా మాయా పూజ ఇవి చేస్తే తీసుకోనని చెప్పిన. మీకు ఎట్లా చెప్పాలో తెలియలేదంటే ఎట్లా చెప్పొద్దులే, మీరు అలా ఇస్తే కూడా నేను తీసుకొని చెప్పాను. కానీ 17 సంవత్సరాలు దాదాపు నేను బాయిల్డ్ వాటరే తాగుతూ బలహీన పడిపోతూ చాలా ఇబ్బందికరంగా నా జీవితం అయింది. అయితే ప్రార్థన మానలేదు, ప్రార్థన సహాయం కోరడం మానలేదు. తర్వాత గుంటకల్ దగ్గర బండ్ల గూడన ఏదో ఒక ఊరుంది, అక్కడి నుంచి ఒక ఆయన, ఒక సాధు వచ్చాడు. ఆయన మీకు కూడా పరిచయం అయింది వచ్చి, ఇక్కడ సాధు ప్రసాద్ ఏదో ఉంది ఒక ఆయన సకాశ సాధు ప్రసాద్ కదా ఆయన. తర్వాత ఆయన సంగతి తెలిసిందనుకోండి. ఆయన వచ్చిండు, మాకు తెలియదు, కొత్తగా పరిచయం ఆయన మాకు. వచ్చినాడు ఆయన, వచ్చి ప్రార్థన చేసి మంచిని గ్లాస్ తీసుకొని, అంటే నేను తప్పుగా అంటున్నానని దయచేసి తప్పుగా భావించకండి, ఉన్న వాస్తవం చెప్తున్నా. ప్రార్థించి నీళ్ళు ఇచ్చి ఇంక పోతుంది పోమ్మా అని ఇచ్చాడు. నీళ్ళు తాగాను, యథావిధిగానే ఉంది. నమ్మకంతోనే తాగాను నేను, ఎందుకంటే దైవ సేవకుడు కదా ఆయన అన్నట్టుగా నమ్మకంతో తాగాను. కానీ నాకు ఇది కాలే. తర్వాత నన్ను నేనే పరిశీలన చేసుకుని వాక్యం చదువుకొని, నాలో ఏదో లోపం ఉంది కాబట్టే డాక్టర్లు ఏం లేదంటున్నారు, మరి ఇది ఏమి జబ్బు ఇలా ఎందుకు అయింది అని
ఒకరోజు కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేశా. నిజంగా ఆ ప్రార్థన ఎలా ఉందంటే, ఆ ప్రార్థన చేసిన వాళ్ళకి అనుభవం తెలుస్తుంది. మాట రావట్లే, ఏం అడగాలో తెలియట్లే, ఏడుస్తూ ఉన్నాను. ప్రభా, నీకు అసాధ్యం ఏం లేదు నాయనా, మరి ఎందుకు ఇలా చేసావు? ఏముంది చెప్పు, ఇంతే. ఎంతసేపు ప్రార్థన చేసినా ఇదే చేశాను. చేసి చివరికి దేవుడే మార్గం సరళం చేశాడు. వాటర్ వలన వచ్చింది అని చెప్పి అన్నారు. ఇదే ఇక్కడ హైదరాబాద్లో, హైదరాబాద్ అనే వస్తుంది, హుబ్లీలో బ్యాక్వర్డ్ డాక్టర్ అని ఉంటారు. అప్పుడు మీకు పాత వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. ఆయన చూసి చెప్పిండు అనమాట. ఇది తర్వాత ఆయన ఇంకొక ఆయన దగ్గరికి పంపిస్తే ఆయన చెప్పి దీని మామూలుగా పోదమ్మా, ఇది వాటర్ వలన వచ్చింది అన్నారు. బ్రతికే మనకి అక్కడ జీవనం నడుపుదలే దాండేలో 17 సంవత్సరాలు ఉన్నాం మేము. దాండేలి ఆ నీరు మంచిది కాదు. ఇంకెక్కడ వెళ్ళాలా? ఉద్యోగమే అక్కడే, జీవనాధారం అక్కడే, ఇంకెక్కడికి వెళ్ళాలి? కూర్చున్నా. ఇంకేం లాభం లేదు. ఏ డాక్టర్లు వద్దు, ఆపరేషన్ చేసి టేబుల్ మీద చూద్దామన్నారు. దండం నాయనా నీకు అని చెప్పేసి మా వారికి చెప్పేసిన, ఏం వద్దు, ఉంటే ప్రభువులో ఉంటాను, లేకపోతే తీసుకెళ్ళి మట్లో పడేసేయండి అని చెప్పేసి ఒక కఠిన తీర్మానం చేసుకున్నా. ఇంకా మొదలుపెట్టిన ప్రార్థన. ఎందుకు నాలో ఇదంటే, నాకే అప్పుడు వాక్యం ద్వారా తెలిసింది. అల్ప విశ్వాసిగా ఉండక తోమ విశ్వాసివై. తోమ ఏం చేశాడు? అన్ని దినాలు ప్రభుతో ఉన్నాడు కదా. ఒక్కరోజు ప్రభు సహవాసం లేనందుకు ఏమైంది? తోమాకి ఆ మాట గుర్తు చేశాడు దేవుడు. అప్పుడు అర్థం చేసుకున్నాను, నిజమే, నాలో ఏదో ఉంది. నేను మనుషుల వైపు చూశాను, మందుల వైపు చూశాను, ప్రభు వైపు సంపూర్ణ సమర్పణ చేసుకుని చేయలేదనేసి అప్పుడు ప్రభువుని క్షమాపణ అడుక్కొని, ప్రభు ఇందులో నుంచి బయటపడే మార్గం నాకు సహాయం చేయి, మరి ఉద్యోగం ఇక్కడే ఇచ్చావు అని అప్పుడు ఆయనకే క్వశ్చన్లు వేసుకుంటూ, ఆయన వాక్యంతోనే జవాబు చెప్పుకుంటూ, ఆయనతో ఒక తండ్రి బిడ్డ ఎలాగో మాట్లాడి ఉంటుందో అలాగ మాట్లాడానండి. మీరు నమ్ముతారో నమ్మరో. కూర్చోవడం, బైబిల్ ముందు పెట్టుకోవడం, చదువుకోవడం, ఇక నా బాధను నేను ఆయన చెప్పుకోవడం. ఇది ఏంటి? ఈ సమస్యకు పరిష్కారం కావాలన్నాను. ప్రార్థన చేశాను, పూర్తిగా ఒప్పుకున్నాను, నా తప్పే, నా విశ్వాసం ఇలా అయిందని. సరే, ఒకటే మాట చెప్పా, ప్రభా బ్రతికితే నీ కోసం బతుకుతాను నాయన, లేదంటే తీసేసుకో, చాలు, నేను అనుభవించలేను. ఒకవేళ ఎక్కడన్నా బాధ ఎక్కువైతే ఏమన్నా నేను ఇదైపోతానేమో అనేసి ఏడుస్తూ ప్రార్థన చేసి ఆ మాట చెప్పి బైబిల్ మూసి ఆమెనని లేచినాను. 3వ రోజుకి మా కంపెనీకి ఒక కొత్త డాక్టర్ వచ్చాడు. ఆయన చెప్పాడు ఈ విషయం, ఇక్కడి నుంచి వెళ్ళిపోమనేసి. సరే, ఇంకా ఆ తర్వాత జరగవలసినవి జరిగినాయి. అక్కడి నుంచి వచ్చేసినాం హైదరాబాద్కి వచ్చినా నాకు నొప్పే లేదు. అక్కడ కూడా ఇంకా 5-6 సంవత్సరాలు బాయిల్డ్ వాటరే తాగాను. తర్వాత ఒక డాక్టర్ వదిలిపించింది, అది తప్పు, నువ్వు చేసిండేదని. ఇంకా నీళ్ళు వదిలితే భయం ఏంటి తెలుసా? ఆ నొప్పి వస్తుందని, అంత భయంకరమైన నొప్పేది. ఆహారం తినవదు, ఆశపడి ఇంతే అన్నం తింటే అది రోజంతా ఉండి పులిసిపోయి వామిటింగ్ చేసుకుని అది బయటికి పోయేదాకా కడుపు సమాధానం ఉండేది. అంత పరిస్థితి, అది చెప్పలేని పరిస్థితి అనుకోండి. అట్లా ఉండేది. విశ్వాసంలో మనం అల్పంగా ఉన్నామేమో ఎక్కడన్నా. అది మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు టైం చాలా పట్టింది. అప్పుడు నా ప్రార్థన యెహోవా దృష్టికి, యేసయ్య దృష్టికి అంగీకారమైంది. వెంటనే ఆయన 6 నెలల లోపలనే, అసలు ఆయన వదలరు అన్న వాళ్ళు ఆయన వదిలేసేశారు. దేవుడు ఆటోమేటిక్గా పరిస్థితులు కల్పించేశాడు. చాలా విచిత్రంగా జరిగింది. అది ఇంకొకసారి సందర్భం వస్తే చెప్తాను. అయితే మన సమయం చాలదు. ఇలాగూ దేవుడు మన ప్రార్థనలో విశ్వాసాన్ని పరిశీలిస్తాడు, మన హృదయాన్ని ఆయనకు ముందే పేరుంది. ఆయన ఎవరంట? హృదయాంతరంగములను పరిశోధించే దేవుడు. దావీదు విషయంలో ఈ మాట సమూయేలుతో యెహోవా అంటాడు, మీరు పైన చూస్తారు, నేను హృదయాన్ని పరిశీలించేవాడిని, హృదయ పరిశోధకుడు నేనన్నాడు. అప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్న వెంటనే మనలో విశ్వాసం బయటపడుతుంది. ఎవరైనా సరే విశ్వాసం ఎంత ఉందో తూకం వేస్తుందన్నమాట. మన విశ్వాసం ఏ కొల ప్రకారంగా ఉందో దేవుడు ఆ కొల ప్రకారంగానే మనకి ఇస్తాడు. అది వాక్యం కూడా ఉంది కదా, నువ్వు ఎలా నడుచుకుంటే నీకు అలాగూ ఇవ్వబడుతుందని ఉంది. కాబట్టి మన విశ్వాసము ఆయన దృష్టికి యోగ్యంగా ఉండాలి. ఆ యోగ్యంగా ఆయన దృష్టికి ఉండాలంటే మొట్టమొదటి ఆయన తెలుసుకొని ఉండాలి. ఆయన తెలుసుకొని ఉండాలంటే ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనము గ్రహించుకోవాలి. కొలస్సే పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి కొన్ని వచనాలు చదివితే ఆయన ఎంత గొప్ప దేవుడో మనకు తెలుస్తూ ఉంది. తర్వాత యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 3 చదివితే ఆయన ఎంత గొప్పవాడో మనకు తెలుస్తూ ఉంది. యెషయా 9వ అధ్యాయం అనుకుంటాను 6వ వచనం చూసినప్పుడు ఆయన అనంతుడు, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని చెప్పేసి ఎన్ని మాటలు ఉన్నాయి కదా మనకి వాక్యంలో. అందుకే మనం కొంతసేపు బైబుల్ చదవడానికి సమయం ఇస్తే దేవుడు మనతో మాట్లాడతాడు.
సమయం అనేది చాలా ప్రశస్తమైంది. ఒక్క మాట చెప్పి ముందుకు పోతాను. అమ్మా సహోదరులారా, మీరు ఉదయాన్నే ఎన్ని గంటలకు లేస్తారు? ఉదయం ఎన్ని గంటలకు లేస్తారు? ఏమి భయపడాల్సిన పని లేదు, సిగ్గుపడాల్సిన పని లేదు. మనమే సర్దిద్దుకుందాం. మన సాక్ష్యం ద్వారా ఇంకొకరికి పురికొల్పు వస్తుంది. అదే అందుకే నేను అట్లా వేస్తాను. ఏం బాధపడబాకండి. ఏందబ్బా ఈ ఆంటీ నిలబడినాన్ని చిట్లు చేస్తుందని. ఒక్కొక్క పురికొల్పు మాట అన్నమాట. ఉదయాన్నే నిజంగా ఒక్క మాట చెప్తాను. వేకువజామున లేచిన స్త్రీ ధన్యురాలు. సూర్యుడు రాకముందే లేచి ప్రభువును దర్శించుకున్న స్త్రీ ధన్యురాలు. వేకువజాము అంటే చాలా ఇది ఉంది, దాని గురించి చాలా సత్యాలు ఉన్నాయి వాక్యంలో. కానీ ఆ వేకువజాము అనేది ప్రభు మనకిచ్చిన ప్రశస్తమైన సమయం. ప్రభువే అనుసరించి మనకు మాదిరి చూపించాడు. అవునా కదా? ప్రభు ఎప్పుడు లేచేవాడు? ఏ 3 గంటల కాడ లేచేవాడో, ఏ 2 గంటల కాడ లేచేవాడు. 12 దాటినాక కొంచెం డే స్టార్ట్ అవుతుంది కదా మామూలుగా అయితే. ఆయన ఏ 2-3 గంటలకు లేచేవాడో తెలియదు మనకి. కానీ ఆయన వేకువజామునే అంటున్నాడు. తెల్లవారుజామున కూడా కాదు, వేకువజామునే అంటే తెల్లవారు కంటే ముందే అనమాట. ఇంకా లేచి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. మనం ఎన్ని గంటలకు లేస్తున్నాం? ఇవన్నీ కొంచెం జనరల్ ఎంతే, ఇంకేం లే. అక్క 5 గంటలకు లేస్తా ఉంటుందంట. మరి మీరు? ఓకే, మీరు ఎన్ని గంటలకు లేచినా వేకువజామునే లేస్తున్నారు. పాయింట్ అవుట్. వేకువజాము లేచి ఏం చేస్తున్నారు? కరెక్ట్ కదా? కానీ కొంతమంది అమ్మగారులు ఏం చేస్తారంటే, నేను చూసిన విషయాలు చెప్తున్నా, వంటింటికి పరిగెడతారు. కొంచెం ఆలస్యంగా లేచి వంటింటికి పరిగెడతారు. కానీ ప్రభువుకి మనం మొట్టమొదట ఇచ్చేది ఏంటంటే మన సమయాన్ని, మొట్టమొదటి సమయాన్ని. మనకు సమయం స్త్రీలకమ్మ, మనకు దొరికే సమయం అదే. తర్వాత మనకి చాలా పనులు ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను. భర్తలు ఉన్నారు, వివాహమైన స్త్రీలకి భర్తలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలంతా. మరి వివాహం కాని బిడ్డలకి వాళ్ళకి చదువులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. తెల్లవారిందంటే మనకి ఇంకా లేదు, మన టైం కాదు ఇంక అది. వేరే వాళ్ళ టైంలో ఒక దాసోహం. కానీ తెల్లవారకు ముందు మనకి సమయం. కొంతమందికి దేవుడు మెలకు ఇచ్చినా కానీ పడకల్లోనే దొర్లుతుంటారు. కానీ అరే నాకెందుకో మెలకు వచ్చింది, లేచి కాసేపు బైబిల్ చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం, అంతగా ఇంకా చీకటి ఉంటే పండుకుందాం అని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకున్న స్త్రీలు చాలా ధన్యులు. అలా చేసిన స్త్రీలు చాలా ధన్యులు. వారి కుటుంబం ఆశీర్వదించబడుతుంది వారి వలన. కుటుంబ ఆశీర్వాదాలు ఊరికనే రావు. మనం మొట్టమొదటి చదువుకున్న వచనం ఏంటమ్మా అక్కడ? ఆశీర్వదించబడతాడు. 4వ వచనంలో ఉంది కదా, ఇలాగూ ఆశీర్వదించబడును. ఆశీర్వాదం అంటే చాలామంది అనుకుంటారు మందిరానికి వెళ్తే ఆశీర్వాదం వస్తుంది, మందిరంలో పని చేస్తే ఆశీర్వాదం వస్తుంది, మందిరానికి కావాల్సినవి ఇస్తే మా ఆశీర్వాదం వస్తుంది, మీటింగ్లు పెట్టిస్తే ఆశీర్వాదం వస్తుంది. ఇవన్నీ నెక్స్ట్ స్టెప్. ఇవి కావాలి, ఇవి లేనిదే మళ్ళీ ఆశీర్వాదాలు ఉండవు, ఇవి చెయ్యాలి. కానీ మొట్టమొదటి ఆశీర్వాదం ఎక్కడుందంటే సహోదరులకి, అమ్మ గుర్తుపెట్టుకోండి దయచేసి. ఒకవేళ ఇంతవరకు లేయలేదా, తప్పుగా భావించకుండా, బాధపడుకోకుండా, అయ్యో నాది లోపం ఇదే, ప్రభువా నాకు హెచ్చరిక ఇచ్చినావని దేవుని స్తుతించి తెల్లవారుజామున లేచి మీరు జీవగ్రంథాన్ని చేతపట్టుకొని ప్రభువుని మీతో మాట్లాడేట్లుగా మీరు ప్రభుతో మాట్లాడేది. అది ఒక ఏదో ఏమంటారు దాన్ని, నాటకీయ పద్ధతిలో కాకోకుండా నాన్న దగ్గర అమ్మ దగ్గర మనం ఎలా కూర్చొని ముచ్చటిస్తామో అలా ముచ్చటించండి. నాకు అది చాలా ఇష్టం నిజంగా చెప్పాలంటే. వాక్యం చదువుతుంటే ప్రభు మనతో మాట్లాడినట్లు, ప్రార్థన మనం చేస్తుంటే మనం ఆయనతో మాట్లాడేటట్టు. ఆ ప్రార్థన ఒక ఆర్డర్ లాగా, ఒక ఆజ్ఞ ఇచ్చిలాగా కాకోకుండా నాన్నతో అమ్మతో ఎలా మాట్లాడతాం? అమ్మా ఇట్లా చేస్తే బాగుంటుంది కదమ్మా, అమ్మా ఇలా చేస్తే బాగుంటుందమ్మా, ఇలా చేద్దామమ్మా, నువ్వేమంటావమ్మా? ఈ సంభాషణ రావాలి మనకి. ప్రభా నువ్వు అది చెయ్యి, ప్రభా నువ్వు ఇది చెయ్యి, నాకు ఇది ఇవ్వు, నన్ను అలాగ నడిపించు, నేను నీ ఆజ్ఞలో ఉండాలా. ఆ స్వరం రాకూడదు. ఎప్పుడు కూడా మధురమైన స్వరముతో, తల్లి తండ్రి ఆనందించే స్వరంతో ఎలా మాట్లాడతామో అలాగే తండ్రితో కూడా మనము మధురమైన స్వరంతో మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలా. ఒకవేళ ఏమని లేదా, నాన్న నువ్వు నాకు అది ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు నాన్న నువ్వు నాకు?
నీ ఎందుకు అదేమన్నా నాకు కీడు కలిగిస్తుందా? సర్లే నాన్న, నా కీడు కలిగించేదైతే వద్దు, నీకు ఇష్టమైతే నీ ఇవ్వు నాన్న అని ప్రార్థన చేయండి. ఎలా మీ కోరికలు తీరవో చూడండి. ఎలా మీ ప్రార్థనకు జవాబు రాదో మీరే పరీక్ష చేసుకోండి. మళ్ళీ నేను ఫస్టే చెప్పాను, ప్రార్థన చేసేటప్పుడు మన విశ్వాసం ఎక్కడ ఉండాలా? ఆయన మీదే ఉండాలా. ఆయన సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త, సార్వభౌమాధికారి, సర్వమును పరిపాలించే దేవుడు, అందరినీ పరిశోధించే పరిశోధకుడు అని గుర్తు పెట్టుకొని ఆయన్ని ఎరిగి అనుభవపూర్వకంగా మనం ప్రార్థన చేస్తే అది ఆయన చిత్తం అయితే తప్పనిసరిగా నెరవేరుతుంది, ఆయన చిత్తం కాకపోతే నెరవేరదు. ఇది రెండే మాటలు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయండి. ప్రార్థనలో తగ్గింపు స్వభావం కలిగి ఉండండి. ప్రార్థనలో ఒక తండ్రితో కలిసి చేసినట్లుగా, ఒక కుటుంబంలో కలిసి చేసినట్లుగా మీరు చెయ్యండి. దేవుడు ఎందుకు ఆలకించడు? మన విశ్వాసాన్ని మనం పరీక్ష చేసుకొని చూసుకుందాం. మన విశ్వాసమే మనల్ని నడిపించేది, మన విశ్వాసమే ఒక మార్గదర్శనం అన్నమాట. ఇప్పుడు పరీక్షలు రాసేటప్పుడు బిడ్డలు చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఇక్కడ. మీరు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మీరు ఏం పెట్టుకొని పోతున్నారు? మీరు అంతా కష్టపడి చదివినారు. ఎంత కష్టపడి చదివినా ఆ దిద్దేవాడి మీద ఉంటుంది, అవునా కదా? ఆ దిద్దేవాడి చిత్తం ఉంటుంది అక్కడ. అతను ఎంత చేస్తే అంతే మనకు మార్కులు వస్తాయి. ఆయన దయదలిచి కొంచెం పర్లేదు రాసింది, ఒక ఐదు లైన్ రాయబోయేది 4 లైన్ రాసింది, పర్వాలేదు 5 లైన్ల మార్కులు ఇచ్చేద్దాం. దయగలిగి ఉంటే ఆయన సంతృప్తి కలిగితే ఆ 4 అక్షరాలు ఆయన తప్పకుండా మార్కులు వేస్తాడు. మనం ప్రార్థన ఏం చేస్తాం? దేవుడా నేను చక్కగా రాయాలి, మంచి మార్కులు రావాలి, పాస్ కావాలని ప్రార్థన చేసి బయలుదేరుతాం. మనకి ఇవ్వాల్సింది ఎవరు? సార్, దిద్దే సార్. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం చేసే ప్రతి పనికి మన మార్కులు రావాలంటే దయగలిగిన తండ్రి ఇవ్వాల్సిన స్థితి. ఆయన్ని మెప్పించాలా మనము, ఆయన సంతృప్తి పడేటట్లుగా మన క్రియలు ఉండాలి. అది విశ్వాసంలోని ఒక భాగం. ఊరికే విశ్వాసం అంటే ఎట్లా? మేము విశ్వసించినాము, మాకు జవాబు రాలేదంటే ప్రభువు చెప్పాడు తానే స్వయంగా. ఏమని చెప్పాడు? దయ్యాలు కూడా నమ్ముతాయి, అవి కూడా దేవునికి భయపడుతున్నాయి, వాటికి కూడా విశ్వాసం ఉంది. మనకు విశ్వాసం ఉంది, వాటికి విశ్వాసం ఉంది. విశ్వాసంలో తేడా తెలియాలి కదా. విశ్వాసంలో తేడా ఉంది. ఆ తేడా గ్రహించినప్పుడే నీకు నిజమైన ఫలం దొరుకుతుంది. నిజమైన విశ్వాసివి నీవు, నిజమైన దేవుని యందు భయభక్తులు కలిగిన దానివి. ఎప్పుడైతే దేవుని ఎరిగి ఉన్నావో, దేవుణ్ణి నిజంగా ఎరిగి, అమ్మో ఇంత గొప్ప దేవుడు, ఇంత పరిశుద్ధుడు, ఇంత రోషం గల దేవుడు, ఇంత నీతిమంతుడు, ఇంత న్యాయవంతుడు, పాపాన్ని క్షమించడు, పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని క్షమించడే, ఇటువంటి గొప్ప దేవుని ముందు నేను ఎలా ఉండాలి అని ఆయన్ని అనుభవపూర్వకంగా మనం ఎరిగి ఉంటే మనం ఏం చేస్తాము? భయముతో జీవిస్తాం. భయము భక్తిని నేర్పిస్తుందండి. సామెత గ్రంథం బాగా చదవండి, మీకు ఇవన్నీ వస్తాయి. సామెత గ్రంథంలో ఉన్న ఈ మాటలని. భయం ఏం నేర్పిస్తుందంట? భక్తిని నేర్పిస్తుంది. భయము భక్తి అనేది జంట పదాలండి, అవి విడిపోవవి. ఈ కాలంలో భార్యాభర్తలు విడిపోయినట్టు కాదు అవి. అనాది కాలం నుంచి అంత్యకాలం వరకు కూడా అవి విడిపోయేవి కాదు. భయము భక్తి అనేది. ఒట్టి భయం ఉన్నదా వ్యర్థం జీవితం, ఒట్టి భక్తి ఉన్నదా వ్యర్థం జీవితం. నువ్వెన్నెన్న పనులు చేయి, మంచి పనులు లెక్కకి రావు. భయముతో కూడిన భక్తి ఉన్నప్పుడే ఒక కార్యం జరుగుతుంది. సామెతల గ్రంథంలో ఉంది ఆ మాట. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం విసర్జిస్తాడు? చెడును విసర్జిస్తాడు. చూసారా? దేవుణ్ణి ఎరిగాము, ఆ ఎరుగుటలో మనకు భయం కలిగింది, ఆ భయంలో మనకేం వచ్చింది? భక్తి వచ్చింది. ఆ భయభక్తులు రెండు కలిపి మనలో ఉన్నటువంటి కల్ముషాన్ని బయటికి వెళ్ళిపోమంటున్నాయి. ఖాళీ భక్తి చూపించి నువ్వు బయటికి పోమ్మంటే అది పోదు. జిడ్డు. పాపం అనేది ఏంటి? అది చెడు అనేది భలే జిడ్డు. ఏ పెట్రోల్ పోసి కాల్చినా కూడా పోదది. నువ్వు ఎటువంటి కెమికల్ వేసినా కానీ అది పోదది. ఆ మస్టు పోవాలి అంటే నిజంగా భయము భక్తి కలిగి ఉంటేనే ఆ మస్టు పోతుందమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారంటే చెడును విసర్జిస్తారు. విసర్జన అంటే అర్థం తెలుసమ్మా మీకు? వదిలిపెట్టిన తర్వాత వెనక్కి తిరిగి ఏమన్నా చూసేది ఉంది అది? విసర్జన. మార్నింగ్ వెళ్తాం కదా విసర్జన, దాన్ని మళ్ళీ వెనక్కి చూస్తామా? ఎంత పోయిందని చూస్తామా? లేదే. సేమ్ టు సేమ్ ఇది అంతే. పాపాన్ని విసర్జించిన తర్వాత దాని జోలికి మనము దాన్ని చూడకూడదు కూడా. అసలు
మేమేం పెద్ద పెద్ద పాపాలు చేయలేండి, ఏవో చిన్న చిన్నవి ఉన్నాయిలేండి అంటే చిన్నదైనా పాపమే, పెద్దదైనా పాపం. తప్పు తప్పే కదా. జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న తప్పుకి ఆయన పనిష్మెంట్ ఇస్తాడు, పెద్ద తప్పుకు పనిష్మెంట్ ఇస్తాడు. కాకపోతే దేని పరిమాణాన్ని బట్టి అంత శిక్ష ఉంటుంది, దేని యొక్క దీన్ని బట్టి దానికి శక్తి ఉంటుంది, శిక్ష ఉంటుంది. అంతేగాని చిన్నది పెద్దది అనేది ఉండదు. పాపం అనేది చాలా చెడ్డదనమాట, దాన్ని విసర్జించాలి. ఆ పాపం మనలో ఉంటే మనము దేవునికి ప్రీతికరంగా ఉండలేము, దేవుని దృష్టికి యోగ్యంగా ఉండలేము. మనలో నిజంగా అమ్మ మీరంటే ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్ వేస్తారమ్మా, వేసినా కానీ నేను జవాబు ఇవ్వగలను. ఏ ఒక్క దోషం మనలో ఉన్నా మనం దేవుని దృష్టికి ప్రియమైన బిడ్డలం కాదన్న సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మనసుకు ముద్ర వేసుకోండి. ఏది కూడా మీరు అనొచ్చు, అమ్మ నీలో నాలో వచ్చినప్పుడంతా నేను క్షమాపణ అడుగుతూ ఉంటాను. రోడ్డు మీద పోయేటప్పుడు సరే నాకు తలంపు వచ్చిందంటే క్షమాపణ అడుగుతాను. ఎప్పటిదప్పుడు కడుక్కోమన్నాడు దేవుడు, అంతే. రక్షించాడు, నేను వదిలిపెట్టలే. నువ్వు రక్షణ పొందావు, వాస్తవమే, తప్పు కాదు, అబద్ధం కాదు. కానీ రక్ష పొందిన నాటి నుంచి నీ జీవితం ప్రారంభమైంది. పాత జీవితం చచ్చిపోయింది, ఇప్పుడు నీ జీవితం ఆరంభమైంది. నూతన జీవితంలోనికి వచ్చావు. వచ్చిన దానివి నీలో దేవుని యందు భయం, భక్తి ఉందా? దేవుని భయం ఉంటే నీకు భక్తి ఉంటుంది కదా. దేవుని భయము భక్తి ఉంటే నువ్వు పాపం చేయవు కదా, అవునా కదా. ఇవి ఎక్కడున్నాయి? మొదటి యోహాను పత్రికలోనికి మనం పోవాలి. మొదటి యోహాను పత్రికలో రాయబడింది, స్పష్టంగా ఉందమ్మా. నేను చెప్పొద్దు, మీకు ఎవరు చెప్పొద్దు నాయనా, మీరు చక్కగా దీన్ని చదువుకుంటే చాలు, ఇదే మీకు బోధిస్తుంది. వాక్యం చదువుకునేటప్పుడు మనసంతా దాని మీద పెడితే మనకి ఇదే బోధిస్తుంది. ఏ క్వశ్చన్ అయినా కానీ మీకు ఆన్సర్ కావాలంటే వాక్యం చదవండి, తెలిసిపోతుంది. దేవుడు చేస్తాడు ఆ మాట. ఏ బలహీనత ఉన్నా కానీ ప్రభు మరి ఈ బలంతా నాలో పోవాలంటే ప్రభువు చెప్తాడు, నువ్వు నీ తప్పును ఒప్పుకో, నేను క్షమిస్తాను, పోతుంది, నువ్వు బలపడతావు అంటాడు ఆయన. మన ఏ తప్పున్నా, ఎందుకంటే తప్పు చేయని వాడు లేడు. సొలొమోను రాజే చెప్తున్నాడు, ప్రార్థనలో దేవునికి విన్నపం చేస్తున్నాడు. రాజుల గ్రంథం 8వ అధ్యాయం అనుకుంటాను కదా, 6వ అధ్యాయం నుంచి ఉందిలేండి, మందిర నిర్మాణము ప్రార్థన అంతా ఉంది. అక్కడ చెప్తాడు, తప్పు చేయని వాడు ఎవ్వరు లేరు నాయనా, అందరం తప్పులు చేసేవాళ్ళమే, గట్టిగా ఉండేవాళ్ళం ఎవరు లేరు నాయనా అని తప్పులు క్షమించమంటున్నాడు. ఎవరైతే నీ వైపు చూసి ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఈ మందిరం వైపు చూసి ప్రార్థన చేస్తారో, ఎవరైతే నీ నామం పేట ప్రార్థన చేసి తప్పు ఒప్పుకుంటారో, అయ్యా వారు ఎటువంటి వారైనా సరే వారిని క్షమించంటున్నాడు. చూసారా, ఆ ప్రార్థనా జీవితం మనలో ఉందా? నిజంగా నీవు దైవభక్తురాలు అయితే, దేవుని బిడ్డవైతే ఈ ప్రార్థన మనలో తప్పకుండా ఉంటుంది. సరే, తర్వాత ప్రార్థన గురించి తర్వాత చూసుకుందాం, వస్తూ ఉంటాయి ఇట్లాగే. ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు భయభక్తులు ఉన్న వాళ్ళు ఏం విసర్జిస్తారనుకున్నాము? చెడు మనలో ఉండటానికి వీలు లేదని చూస్తున్నాం. మరి దేవుడు ఇంకా అది ఒక 128వ కీర్తన అంతా కూడా ఒక కుటుంబాన్ని గురించి, దైవభక్తి కలిగిన బిడ్డల కుటుంబాన్ని గురించి అక్కడ మనకు వ్రాయబడి ఉంది కదా. భయభక్తులు కలిగిన వాళ్ళు ఆయన త్రోవలేందు నడుచు వారందరూ కూడా ఎవరంట? ధన్యులు. ఈ ధన్యత ఎప్పుడు సంపాదించుకుంటామని తెలుసుకున్నాం మనం ఇంతసేపు. భయభక్తులు కలిగి రావట్లా, భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వారే ఈ ధన్యతను పొందుకోగలుగుతారు. ఇక మీరు ఆలోచించుకోండి, మీకే వదిలేస్తాను. అది మన హృదయాల్లో ఏమున్నదో మనమే ఇంకా స్వయం పరీక్ష కావాలా కదా. స్వయం పరీక్షను మనమే చేసుకోవాలి. స్వయం పరీక్ష చేసుకున్నప్పుడు మనలో లోపాలు తప్పకుండా వస్తాయి. అలా లోపాలు తెలియాలంటే దేవుని వాక్యం దగ్గరికి రావాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఉదయకాలమందున లేచిన సహోదరి, మొట్టమొదట దేవుని మాటలకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. తర్వాత వాక్యం అంతా చదువుకున్నానుగా మనల్ని గురించి మనము చెప్పుకోవాలి. మన ఆత్మీయ జీవితం మేలు కోసం అన్నీ కూడా మనం అడగవలసినవి అడిగిన తర్వాత మనం ఈ లోక ప్రయాణంలోనికి దూకాల, వంటింట్లోకి దూకాల. అప్పుడు ఇంకా మనది వంటింట్లో డిష్కు ముందనుకోండి, అది వేరే సంగతి. కానీ ముందు ఎవరితో ఫైట్ చేయాలి? ప్రభు దగ్గరే ఫైట్ చేసుకోవాలి. ఎందుకు? మనం ఆత్మీయంగా స్థిరంగా ఉండాలి. ఇదిగో ఈ ధన్యత పొందుకోవడానికి, ఈ యోగ్యులలో ఒక దానిని నేను కూడా ఉండాలి ప్రభు అని చెప్పి ఆ యోగ్యతా పత్రాన్ని పొందుకోవడానికి ఒక్కసారి ప్రభు ఇచ్చాడు పత్రము. రక్షణ అనేటప్పుడు ఇచ్చేటప్పుడే నీకు చెప్పాడు ఏమని? జాగ్రత్తగా ఉండు, రక్షింపబడ్డావు. ఎఫెసీ పత్రిక 1:13 పోండి. అక్కడ ఒక పత్రం మనకి ఇచ్చాడు, ఒక ముద్ర మనకు వేశాడు.
రక్షింపబడిన బిడ్డలు విశ్వాసం ద్వారా రక్షణ పొందిరి, రక్షణ పొందడం వలన పరిశుద్ధాత్మ చేత ముద్రించబడితిరి. ఆ ముద్ర అనే పత్రం మనకుంది, పరిశుద్ధాత్మలో ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతిదినము ఆ యోగ్యత పత్రాన్ని ప్రతిదినం మనం సైన్ చేయించుకోవాలి. తప్పు చేసినోడు బెయిల్ మీదనే ఏమంటారు మరి, బెయిల్ మీద బయటపడతాడు కదా, అప్పుడు వాళ్ళకి ఏమి ఇస్తారు తెలుసా? వాళ్ళు చెప్తారు రోజు వచ్చి సైన్ చేయాలి. అంటే నేను ఉన్నానయ్యా, నేను ఎక్కడికి పోలేదు, నేను ఏ తప్పు చేయలేదని రోజు సైన్ చేయాలి. ఇక్కడ మనం కూడా అదే సైను, అంటే సైన్ అని కాదు, ఆయన సన్నిధిలో విధేయతతో, దేవా ఈ పగలంతా నీ బిడ్డగా లోకానికి సాక్షిగా నీకు మహింకరంగా జీవించేందుకు నన్ను నీ దృష్టికి ఎప్పుడు ప్రతి క్షణం యోగ్యురాలుగా ఉండేటట్లు చేయి ప్రభు అని మనము ప్రార్థన చేయాలి. దేవా ఈ పగలంతట్లో నాలో ఏ చెడు ఆలోచన రాకుండా నాకు కట్టడి వేయి నాయనా. నేను ఎవరిని దుష్కారంగా నిందలు వేయకుండా మాట్లాడుకోకుండా నా నోరును కట్టునాయన. చెడు చూపులు చూడకుండా నా కన్నులను కట్టివేయినాయన. చెడు పనులు చేయకుండా నా కాళ్ళని చేతుల్ని కట్టివేయినాయన. నీ కృపలో నీ స్వాధీనంలో ఉంచుకో తండ్రి. ఇదిగో నేను బలహీనరాలని ప్రభు అని మనం ప్రార్థన చేసి లేచి వచ్చామనుకో, ఆ రోజంతా మనకి ఎంతో సంతోషం ఉంటుంది. మనం దేవుని దృష్టికి యోగ్యంగా ఉంటాము, ధన్యులుగా జీవిస్తాం. ధన్యత అంటే ఏంటంటే సంతోషంగా సమాధానంగా ఉండడమే. అది ప్రతిరోజు మనం సంపాదించుకోవాల్సిన విషయం అయింది. కాబట్టి మనం ఏం చేయాలమ్మా? దేవుణ్ణి ఎరిగిన వారమై, ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకున్న వారమై, ఆయనకు లోబడి ప్రతిరోజు మన తప్పుల్ని మనము దిద్దుకుంటూ రావాలి. నేను అనేక సార్లు చెప్తూనే ఉన్నాను, మనకు రక్షణ అనేది 3 విధాలుగా ఉంది. ఒకటి, మొట్టమొదట పాపపు ఒప్పుకొని క్షమాపణ పొందిన రక్షణ. రెండవది, దినదినము రక్షించుకోవాలి మనల్ని మనమే. మన చేత కాదు మనం రక్షించుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవునికి అప్పగించుకోవాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యం చేత దిద్దుబాటై దినదినము వాక్యం చదువుకొని మన మనసులో పద్దం చదివిన వాక్యం ఉంది చూసారా, ఆ వాక్యం మనల్ని ప్రతిసారి హెచ్చరిస్తుంది. నువ్వు దుడుకుపడి మాట్లాడని పోయినావు అనుకో, నీ నోరును కట్టేసుకో. దుడుకుపడి మాట్లాడొద్దు. అతిగా మాట్లాడితే అందులో దోషం ఉంటుంది. దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది కదా, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. వాక్యం జ్ఞప్తికి వస్తుంది, చేస్తాడు దేవుడు. టక్మని నోరు ముయ్యాల. అలా కాకుండా కొంచెంసేపు నువ్వు అక్కడ ఆగయ్యా, ఆయమ్మ నన్ను బో తిడతా ఉంది, ఆయమ్మ నన్ను బో అంటా ఉంది, ఆయమ్మ నన్ను ఎన్నెన్నో అవమానం మాట్లాడింది అని కొంచెం ఆయన నువ్వు ఆగమన్నావు అనుకో, ఆయన ఆగుతాడు, కానీ నీకే శిక్ష పడుతుంది. కాబట్టి ఈ ధన్యతను మనం కాపాడుకోవాలంటే ఎల్లప్పుడు కూడా ఏం చేయాలమ్మా? మొట్టమొదట ఉదయకాలం వేకుజామున లేచి దేవుని పాద సన్నిధిని మనం పట్టుకొని ఆ పగలంతట్లో కావలసిన శక్తిని పొందుకునేందుకు మనము ప్రయాసపడదాం. ప్రయాసపడ్డ బిడ్డలను బట్టి దేవునికి స్తోత్రము, మీకు వందనాలు. ప్రయాస పడకుండా ఉన్న వాళ్ళైతే వందనం చేసి చెప్తున్నాను, దయచేసి ఇక మీదట మీరు ప్రార్థన చేయండి, ధన్యతలోనికి పోండి. ఆ ఒక్క ధన్యత మీకొక్కరికే కాదు, మీ కుటుంబానికి అంతటికీ కలుగుతుంది, ఆశీర్వాదం ఉంటుంది. మీరు చేసే ఒక చిన్న పని మీ కుటుంబాన్ని అంతా దేవుడు ఆశీర్వదిస్తాడు, మీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. మీరు చేసే ఆ ప్రార్థన మీ బిడ్డలకు కాపుదలుగా ఉంటుంది, ప్రాకారంగా ఉంటుంది. మీ భర్తలు డ్యూటీలకు వెళ్ళినప్పుడు ప్రాకారంగా ఉంటుంది, వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. చూసారా, ఉదయకాలపు ప్రార్థన ఎంత శ్రేష్టమైనదో. మనం మామూలుగా ప్రార్థన చేసేది ఏంటి? పొద్దున బిడ్డల కోసం చేస్తామా, భర్తల కోసం చేస్తామా, కుటుంబంలోని వ్యక్తుల రక్షణ కోసం చేస్తామా, మన సంఘంలో ఉండే వాళ్ళ కోసం చేస్తామా? వీళ్ళకి అందరికీ కూడా నువ్వు ఎవరెవరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నావో వాళ్ళందరినీ కూడా ఆయన ప్రాకారంలో భద్రంగా ఉంచుతాడు. అపాయాలు తగిలినా ఉపాయంగా ఆయన తప్పిస్తాడు. ఒకవేళ అపాయాలు తగిలినా మరణ అంచుదోనికి పోయిన వాళ్ళని మరలా దేవుడు తీసుకొని వస్తాడు. ప్రార్థన శక్తి అంత గొప్పది, ఆ ధన్యత అనేది అంత గొప్పది. కాబట్టి ధన్యులంగా జీవించాలంటే మొట్టమొదట మన యొక్క రక్షింపడిన సహోదరులు మొట్టమొదటిది ఏంటమ్మా? ఉదయకాలపు ప్రార్థన చూసుకోవాలి. అప్పుడు ఆ ధన్యుల లెక్కలో నీవు నేను చేరగలుగుతాం. తర్వాత రెండవ విషయము సహోదరులకు అనుకోండి, అది మనకు కాదు, అది తర్వాత మనకి చెప్పేటప్పుడు వస్తుంది. ఇంకా మరలా మనకు 3 విశేషాలు ఉన్నాయి కదా. తర్వాత 3వ వచనంలో ఏముంది? నీ లోగట భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటారు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఉంటారని ఉంది. ఇక్కడ దేవుడు ఒక కుటుంబాన్ని కట్టాడు కదా. ఆది కుటుంబం ఎవరు? మనకు వివాహాల్లో వింటూ ఉంటాం. దేవుడే కదా ఈ కుటుంబం కట్టింది. మనం కట్టుకున్నామా? లవ్ మ్యారేజ్గా మనకి లవ్ మ్యారేజ్ చేసుకొని మేమే కట్టుకున్నాం మా కుటుంబం అంటారా? తప్పది.
దేవుని వాక్యం వల్ల తప్పు, చాలా తప్పు అది. దేవుడిచ్చిన పరిశుద్ధమైన పవిత్రమైన ఆ ప్రేమను దుర్వినియోగం చేసుకుంటున్నారు ఈ కాలంలో. సరే, దేవుడే తన చిత్తానుసారంగా మనల్ని జతపరిచాడు. ఆదిలో ఆదామును చేశాడు, సమస్త సృష్టిని ఆయన కొరకు చేసి ముందుగానే చేసి పెట్టి ఆదామును చేశాడు, ఇచ్చాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టమన్నాడు. అదంతా మీకు తెలిసిన సంగతే. అన్నీ చేసినాడు. ఆదామును చూసినప్పుడు ఆయనకి ఏం జ్ఞాపకం వచ్చింది? అన్నిటికీ తోడు ఉంది, ఆదాముకు తోడు లేదు. మరి ఆదాముకు తోడు లేకపోతే లోకానికి నా ఉనికి ఎలా తెలియాలి? జంతువులు మాట్లాడవు, జంతువులు ఇది కాదు, అవి వంశం వర్ధిల్తూ ఉంటాయి, అది వేరే సంగతి. లేదు, నా రూపంలో సృష్టించిన ఈ వ్యక్తికి ఒక జోడి కావాలని. మరి ఎక్కడి నుంచి మళ్ళా మట్టి తీసి ఏమన్నా చేశాడా? వేరుగా చేయలే. అతనిలో నుండే ఎముకను తీసి చేశాడు. ఆదాముని దేంతో చేశాడు? మెత్తటి మట్టితో చేశాడు. ఆ మట్టిలో ఉన్న కల్ముషాలంతా తీసి మెత్తగా చేసి, కుమ్మరి దగ్గరికి వెళ్తే మనకు తెలుస్తుంది కుండ ఎలా చేస్తారు. నేను ఒకసారి నిలబడి చూసా, హైదరాబాద్లో కుమ్మరి బస్తాన్ ఉంది. అక్కడ పోతూ ఉంటే అది తిరుగుతూ దాని మీద చేస్తా వచ్చాడు. అది ఎక్కడో కొంచెం గాయంలాగా కనిపించింది ఆయనకి. వెంటనే మొత్తం తీసేశాడు. తీసి పిసికి అంత రాయి వచ్చిందని. ఇదంతా చూశాను నేను కళ్ళారా, నిలబడ్డా. నాకు కొంచెం ఇట్లాంటి దాంట్లో ఇంట్రెస్ట్ చూస్తామనేసి. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో నాకు ఏమైనా ఒక పాఠం దొరుకుద్దేమో అని గమనిస్తూ ఉంటాను అనమాట ఇటువంటి విషయాలు. అది ఆయన అప్పుడు అది తీసి, ఓహో ఈ రాయి ఉండటం వల్ల ఈ కుండ నెరిడిసి అక్కడ రంధ్రంలాగా పడింది కదా, కరెక్టే అని అనుకొని అప్పుడు నేను మళ్ళీ ఆత్మీయంగా గెలిపినాను అనమాట. అతను అది తీసేసి మళ్ళీ మెత్తగా చేసి మళ్ళీ సారిపై పెట్టి కుండను తయారు చేస్తాను. అలాగే దేవుడు కూడా ఆదాముని మెత్తని మట్టితో చేశాడు. ఇంకా 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. ఒక 10 నిమిషాలు ఎక్కువైనా మీరు ఉండాలి, ఎందుకంటే మీరే లేటుకు వచ్చారు కాబట్టి. మెత్తని మట్టితో చేశారు. హవ్వని ఏమకి ఎట్లుంటుంది? ఆదాము మెత్తటి మట్టి, హవ్వ గట్టి ఎముక. మేమే గొప్ప అనుకోబాకండి, ఇప్పుడే చెప్తా. మీరు నేనే గొప్ప, గట్టి ఎముకతో చేసినాడు దేవుడు అని అతిశయించకండి. దానికి అర్థం మళ్ళా చెప్తాను. వీళ్ళిద్దరిని దేవుడు ఏం చేశాడు? మెత్తని దాన్ని గట్టిదాన్ని జత చేసి ఏక శరీరంగా ఉండి మీరు ఏం చేయమన్నాడు? మొత్తం మీ స్వాధీనంలో పెట్టుకొని పాలన చెయ్యండి. తర్వాత ఇంకొక ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. ఆదికాండంలో చూద్దాం, ఒక మాట చూద్దాము. చెప్పేదానికంటే వాక్యం చూస్తేనే మేలు మనసులో గుర్తుకుంటాయి. 2వ అధ్యాయంలో చూడండమ్మా. అక్కడ 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 27లో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి లోపరుచుకోండి చెప్పాడు కదా. తర్వాత ఇంకొక మాట కూడా ఇక్కడ ఉంది. ఈ 2:15 ఏమనేది చూడండి. మరి దేవుడని యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచాడు. ఎక్కడ ఉంచాడు ఈ నరుని? తోటలో. ఏ తోట? ఏదేను తోటలో. ఏదేనులో ఒక తోట వేసి నరునికి ఒక ఆశ్రయం కల్పించి ఆ తోటలో ఉండి నీవు సేద్యం చెయ్యి, కాయి. ఏం చెప్పాడు? సేద్యం చెయ్యి, కాయి. 2 మాటలు చెప్పాడు. వివాహం అనేది దేవుని యొక్క చిత్తానుసారమైన విషయం. ఒప్పుకుంటారు ఎప్పుడైనా? ఆదిలోని ఇది మాకు అంతా తెలుసులేమ్మా, నువ్వేంది చెప్పేది అంటావు. తెలియదు కాబట్టి చెప్పాల్సి వచ్చింది ఈరోజు. నేను ఎప్పుడు ఈ తలంపు తలసలే, కానీ ఎందుకో యూత్ను చూసినప్పుడు నాకు చాలా బాధ అవుతుంది. వివాహం చేసుకున్న వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా బాధ అవుతుంది. పెళ్లి చేసుకున్న 4-5 నెలలు కాదు, అసలు అతని గురించి ఈమెకేం తెలుసో ఈమె గురించి అతనికి ఏం తెలుసు తెలియదు, అప్పుడే విడాకులు నోటీస్. ఎంత బాధాకరమైన విషయాలు. అసలు వివాహం అంటే ఏమనుకున్నారు? పెళ్ళి అయిన వాళ్ళు సరే కానీ, పెళ్ళి కాని వాళ్ళైనా సరే కానీ, ఒకవేళ విధవరాలు ఉన్నా సరే కానీ, దాని యొక్క బంధాన్ని, దాని యొక్క అర్థాన్ని గ్రహించుకుంటే అమ్మ మళ్ళీ మీరు మాట్లాడలేరు. అందుకే దాని గురించి కొంచెం క్లుప్తంగా వివరించాలనే నేను కుటుంబం గురించి తీసుకొని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే యూత్ ఎక్కువగా ఉంటారు కాబట్టి, వివాహమైన వాళ్ళు కూడా ఉంటున్నారు కాబట్టి. ఒకరిద్దరి బిడ్డలైనా విడాకులేనా? అర్థం చేసుకోలేదా భర్తని? అసలు విడాకులకు రావడం కారణం ఎవరు అంటే ఫస్ట్ నేను ఓటేసేది స్త్రీయే ఓటు. అది కూడా ఏమని తర్వాత వాక్యాల్లో మనం చదువుకుందాము. అయితే కుటుంబం ఎవరు కట్టారమ్మా? ఎఫెసీ పత్రిక 3:14 ఒక మాట చదవండి. ఎఫెసీ పత్రిక 3:14లో
ఏ తండ్రి కుటుంబం అని పిలువబడేనో చదవండి. చాలు నాన్న, అంతవరకు చాలు, ముందుకొద్దు, మళ్ళీ అది వేరే అంశం ఉంది. కానీ మనకు కావాల్సిన ఒక చిన్న మాట అందులో గ్రహించుకుందాం. ఏ తండ్రి కుటుంబం అని పిలువబడిందో ఆ తండ్రి కుటుంబము. ఈ కుటుంబం మన కుటుంబం ఎవరిది? తండ్రిది. మన తండ్రి ఎవరు? యేసయ్య, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు ఒకటే, ఏ పేరు పెట్టినా. కాకపోతే మెయిన్గా యేసుక్రీస్తే వస్తారు కదా. తండ్రి ప్రణాళిక, కుమారుడు నెరవేర్పు, పరిశుద్ధాత్మ నడుపుదల, మూడు ఒకరి కార్యమే, వేరుగా ఏం లేదు. చాలామంది వేరు చేస్తున్నారు. యేసుక్రీస్తే దేవుడు అని కొంతమంది అంటే, యెహోవా దేవుడు అని కొంతమంది అంటే, యేసుక్రీస్తు కాదు, యెహోవా కాదు, పరిశుద్ధాత్ముడే అంటారు. తండ్రి లేనిదే కుమారుడు లేడు, కుమారుడు లేనిదే పరిశుద్ధాత్ముడు లేడు, ముగ్గురు ఒకటే. శరీరము, ఆత్మ, ప్రాణం ఎలా ఉందో శరీరం మనలో మూడు, అట్లాగే దేవుడు కూడా మూడుట్లో ఒకటే అన్నామా, ముగ్గురుగా ఉన్నామా? మనం ఒకటేగా ఉన్నాం కదా. అలాగే ఆయన ఒకడే. కాబట్టి తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక కుటుంబాన్ని కట్టేది. దేవుడు చేసి మరి నిలబెట్టిండేది దేవుని యొక్క చిత్త ప్రకారంగా కుటుంబము ఏర్పరిచాడు. ఒక స్త్రీని ఒక పురుషునికి అక్కడ ఏర్పరిచాడు కదా. వివాహ బంధం అనేది చాలా పవిత్రమైనది. హెబ్రీ పత్రిక 13:4 మనం చూసినప్పుడు అన్నిట్లో వివాహము ఘనమైనది, ఆ ఘనమైనది, పవిత్రమైనది దాన్ని తీసుకొని వచ్చి అపవిత్రపరిచి, అవహేళన చేసి, అపహాస్యం చేసి, దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్న వివాహమైన కొత్తగా అయిన పిల్లలారా, వివాహం కావలసిన బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. వివాహం ఎంత పవిత్రమైందో, అది ఎవరి ఏర్పాటో తెలుసుకొని వివాహం చేసుకోండి. లేదా పెళ్ళైనాక 4 రోజులు ముచ్చట్లాడి విడాకులు ఇస్తానంటే అసలు వివాహమే చేసుకోవద్దు. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించు. అటు ఉన్నా నువ్వు దేవునికి దూరమే, ఇటు ఉన్నా నువ్వు దేవునికి దూరమే. అది గ్రహించుకోండి ఫస్ట్. వివాహం అంటే ఆషామాషిగా తమాషా చేస్తా అన్నారమ్మా మీరు. సారీ, మీరని కాదు, యవనస్తులకు హెచ్చరికగా చెప్తున్నా. వివాహం అంటే తమాషా అయిపోయింది ఈ కాలంలో. వివాహం కాని పిల్లల యొక్క ప్రవర్తన కూడా చాలా తమాషాగా విడ్డూరంగా ఉంటుంది. సరే, కుటుంబాల గురించి చూసినప్పుడు అవన్నీ వస్తాయి, తర్వాత చూద్దాము. వివాహం అనేది పవిత్రమైంది. ఆయన ఎవరు ఏర్పాటు చేసిండేది? ఆయన, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నాకు సాటిని ఎవరు మీరు తీసుకొస్తారని ప్రశ్నించిన ఆ దేవుడే, ఏకైక దేవుడే కుటుంబాన్ని, వివాహాన్ని ఏర్పరిచాడు. మరి ఆ వివాహం కోసం మనం ఎలా సిద్ధపడుతున్నాం, ఎలా మనం ఆ వివాహాన్ని అంగీకరిస్తున్నాం, ఏ మనసుతో ఒక పురుషునికి మనము జతగా ఆయనకు సాటైన సహాయకారిగా ఎలా వెళుతున్నాం, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దేవుని వాక్యాన్ని చదవండి, మరి బుద్ధి తెచ్చుకొని అలాగూ ప్రవర్తిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారు. మనం ఏం చదువుకున్నాం? ఫస్ట్ మన జీవితము యాత్రా జీవితం. లోకరీతిగా కానీ యాత్రనే, ఆత్మీయ జీవితానికి కూడా యాత్రనే ఉంటుంది. కాబట్టి ఈ యాత్రా జీవితం అనేది ఎంత పవిత్రంగా ఉంటుందో, ఎంత జాగ్రత్త కూడిన జీవితం ఉంటుందో, లోకయాత్రలది ఎంత మరి లోక మాలిన్యం అంటించుకోకుండా, ఎక్కడ ఏ దానికి కూడా మనం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఎలా వెళ్తామో అలాగే మన ఆత్మీయ జీవితం కూడా ఉండాలి. ఎక్కడా కానీ మన మీద మచ్చ రాకుండా చూసుకోవాలి. లోకంలో రక్షింపబడినాం, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాము. ఏ కుటుంబం దేవుని కుటుంబం అని పిలువబడిందో ఆ కుటుంబంలో మనం ఉంటున్నాము. క్రైస్తవులు అంటే ఎవరమ్మా? క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తుని పిల్లలు కదా. మరి వాళ్ళని ఏమంటారు? క్రీస్తు పిల్లల్ని ఏమంటారు? క్రీస్తు కుటుంబమే కదా. ఇప్పుడు మనం వ్యక్తిగతంగా ప్రభువు నమ్ముకున్నాము, చిన్న చిన్న కుటుంబాలు. ఇప్పుడు మనం అందరం ఇక్కడ చేరొచ్చినాము. ఇదే కుటుంబం, క్రీస్తు యొక్క కుటుంబం, ఆ తండ్రి పేరు పెట్టిన కుటుంబం. ఈ కుటుంబంలోని సభ్యులం మనం అందరం. వ్యక్తిగతంగా మన ఉద్యోగరీత్యా అట్లా ఇట్లా వేరు ఉండొచ్చు, కానీ ఏ రక్తం చేత కడగబడ్డాం? ఒకే రక్తం చేత కడగబడ్డాం. ఒకే తండ్రికి పిల్లలైనాము. ఒకే రాజ్యానికి వారసులుగా దేవుడు మనల్ని చేశాడు. యేసుక్రీస్తు బలి అయి పునరుద్ధానుడై మనకు చేసిన మేలేంటి? మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా, ఇంకా ఆయనకు వారసులుగా, ఆయనకు పిల్లలుగా, ఆయనకు స్నేహితులుగా, ఆయన సేవించే బిడ్డలుగా మనల్ని చేశాడు. రాజ్యంగాను యాజకులుగాను చేశాడు. ఆయన సేవించే వాళ్ళకి పరలోక రాజ్యానికి మన రాజులుగా ఆయన కూర్చుండి పెట్టాడు.
మరి ఆయన్ని సేవించి నిత్యం స్తుతించేందుకు సేవకులుగా అంటే యాజకులుగా మనల్ని ఏర్పాటు చేసి తండ్రికి అప్పగించాడు యేసు ప్రభు కదా. మరి అలాగ మనల్ని పిలిచిన ఆ దేవుడు, పరిశుద్ధమైన పిలుపుతో పిలిచిన ఆ దేవుడు, మనల్ని ఏకం చేసి మన కుటుంబాలుగా కట్టిన ఆ దేవుణ్ణి మనం ఎంతగా ఘనపరచాలి, ఎంతగా మహింపరచాలి, ఎంతగా లోబడి ఉండాలి. ఎప్పుడైనా ఆలోచించారా? కుటుంబంలో లోటుపాట్లు వస్తేనే అంతా ఆయన గారి మీద వేస్తారు. అమ్మగారిది ఏమి లేదా కుటుంబంలో? తర్వాత చూద్దాము. ఇప్పటికి ఇది ఆఫ్ చేసుకుని ముందుకు మనం వెళ్దాం, ఎందుకంటే సమయం అయింది. ఒక చిన్న క్విజ్ కూడా పెడదాము. ఒక 10 నిమిషాలు, 1:10 అట్లా అవుతుంది. భోజనాలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఏం బాధపడొద్దండి, అన్నీ మనకి ముందుకు సాగుతాయి. సరే, ముందు మనం ఇవన్నీ చూసుకుందాం, తర్వాత ఇంకా కొన్ని విషయాలు.